మాత్రం ఈతకాయలు బతికేసుకుని తినేది సామె. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కథ ఏంటంటే ఈ మధ్య అంతా తాటికాయలు తిని బోర్ కొట్టేసింది. అందుకే మనసుకి ఒకసారి ఈతకాయలు తినాలి అనిపించింది. అందుకని చెప్పి మనం అయితే దోటి తీసుకుని అయితే ఈతకాయలకి అయితే బయలుదేరాము బైక్ వేసుకుని. ఇంకా చిన్నగా ఈతకాయలు ఎదురుగాసుండే చెట్టు దగ్గరికి అయితే చేరుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో ఈ దోటి అయితే తీసుకొని ఆ చెట్టుకుండే ఈతకాయలు అయితే కోసేయడానికి అయితే మేమైతే రోడ్లోకి వచ్చినాము. చూడండి బైక్ ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గెల అయితే కోసేసినాను. ఇంకా అయితే ఉన్నాయి చెట్టుకి అయితే ఇప్పుడైతే కోస్తాను. మొత్తం మీద చెట్టుకు కాసిన ఈతకాయలు మొత్తాన్ని అయితే కోసేసాము. ఇంకా కోసిన ఈతకాయలన్నీ ఇంటికి రావాలి కాబట్టి బస్తాకైతే వేస్తా ఉన్నాము. చూడండి ఫైనల్ గా మనం కోసిన ఈతకాయలన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము. మనం కోసిన ఈతకాయలన్నీ అయితే బస్తాలు అయితే పట్టలేదు. అందుకని చెప్పి కొన్ని ఈతకాయలు అయితే అలాగే అయితే బైక్ మీద పెట్టుకొని అయితే ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాం. మా ఓ డైలాగులన్నీ చెప్పేసిన తర్వాత ఇంక నేను యాక్షన్లు రియాక్షన్లు అన్ని ఇచ్చేసి అయితే ఆ ఈతకాయలు అయితే తీసుకొని అయితే మగ్గేశాను. మగ్గేసిన ఈతకాయలు అయితే తర్వాత రోజు చూడండి, మనం ముందు రోజు మగ్గేసిన ఈతకాయలు అయితే తర్వాత రోజుకి చెత్తగా అయితే మగ్గిపోయాయి. చూడండి మనమైతే ఈ చెట్టుకి అయితే 4 సంవత్సరాల ముందు ఒకసారి అయితే కోసినప్పుడు అయితే ఇలాగే మగ్గాయి ఈతకాయలు. ఈతకాయలు మొత్తాన్ని అయితే మా వాడైతే ఒక పెరుగు బయటకి అయితే వేసేసాడు. ఆ పెరుగు బయట అయితే పట్టకపోయే తలకి ఇంకో డీస్ కూడా అయితే తీసుకొని వచ్చి ఆ డీస్ లో కూడా అయితే వేసేసాడు. చూడండి మొత్తం మీద మనకైతే మగ్గిన ఈతకాయలు ఇవన్నమాట. ఎవడైనా ఇన్ని ఈతకాయలు తినలేడు కాబట్టి ఇళ్ల పక్కల వాళ్ళకి కొన్ని, మనకు తెలిసిన పిల్లకాయలకు కొన్ని ఈతకాయలు అయితే పెట్టేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అట్లాగే మన అకౌంట్ ఫాలో కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా నెక్స్ట్ వీడియో అయితే రేపు కలుస్తా.